హాయ్ హలో నమస్తే. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేశారు, ఆగిపోయింది. ఒక 50% వీఆర్ సాటిస్ఫైడ్ దట్ వార్ స్టాప్డ్. ఎందుకంటే యుద్ధం అనేది ఇట్ కెన్ లీడ్ టు ఎనీ ఎక్స్టెంట్. ఆ బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొంతమంది ప్రాణాలు పోయినా పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ పూంచ్లో 15 మందిని చంపేశారు. ఓకే, అక్కడ పాకిస్తాన్ వాళ్ళని కొంతమందిని చంపేశారు మన వాళ్ళు మిసైల్స్ దాడి చేసి. సరే, టెర్రరిస్టులు పోతే పోయారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రాణం తీసేటువంటి ప్రాణం తీయాలి అనేటువంటి ఆ ఇంటెన్షన్ అన్నవాడు పోతే పోయాడు. ఓకే, అమాయకులు, ఏమి తెలియని వాళ్ళు, టెర్రరిజానికి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, మత గొడవలకి సంబంధం లేదు, రాజకీయాలకి సంబంధం లేనటువంటి కామన్ పీపుల్ యుద్ధాల్లో చాలామంది పోతూ ఉంటారు. అక్కడ బోర్డర్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఇది ఎస్కలేట్ అయ్యి పెద్ద యుద్ధం అయితే ఆల్రెడీ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ వాడతాము అని అన్నప్పుడు, అఫ్కోర్స్ న్యూక్లియర్ వెపన్స్ వాడినప్పుడు మనోళ్ళు వాడతారు, వాళ్ళు వాడతారు. మనోళ్ళు విధ్వంసం సృష్టించగలరు, వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారు. ఏదేమైనా వాళ్ళు విధ్వంసం చేసినా మన విధ్వంసం చేసినా అల్టిమేట్లీ కొంతమంది ఇన్నోసెంట్ ప్రాణాలు కొన్ని లక్షల్లో పోతారు అనుయుద్ధం కనుక వచ్చిందంటే. సో ఈ ట్రాన్సాక్షన్లో మనం చూసినప్పుడు ఈ యుద్ధం ఆగిపోవటం అనేది ఒకందుకు సంతోషకరమైనటువంటి వెల్కమ్. వీ షుడ్ వెల్కమ్ బికాస్ ఎనీ డెసిషన్ that will stop the violence, any decision that will suppress, reduce the casualties, any decision that will reduce the deaths of innocent people, that we should welcome. We are welcoming both the decision taken by government of India on this transaction. But కాకపోతే ఏంటంటే ఇప్పుడు యుద్ధాలు జరిగితే మనుషుల ప్రాణాలు పోతాయి. యుద్ధాలు జరిగితే మనుషుల ప్రాణాలు పోతాయి అన్నప్పుడు మరి దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ అన్సెటిల్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్ మంది అని ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి మన వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాది అని అక్కడ పాకిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అక్కడ మునీర్ గారు అక్కడి నుంచే కదా మొదలైంది. జమ్మూ కాశ్మీర్ మా జొగలర్ వీన్ అని చెప్పి వాడు అక్కడి నుంచి అక్కడ మొదలెట్టాడు. వాడు అక్కడ మొదలెట్టి వాడు టెర్రరిస్టులని రెచ్చగొట్టి భారతదేశంలో కొంతమందిని చంపేసి మనోళ్ళు తిరిగి మిసైల్స్ దాడి చేసి టెర్రరిస్ట్ క్యాంపుల్ని స్మాష్ చేస్తే అక్కడ కొంతమంది టెర్రరిస్ట్ చచ్చిపోయి మళ్ళీ వాళ్ళు పూంచ్ జమ్మూ కాశ్మీర్లో దాడులు చేసి తర్వాత మనోళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో దాడి చేసి పోర్ట్లు డిఫెన్స్ సిస్టాన్ని స్మాష్ చేసి ఓకే అవన్నీ చేశారు. బట్ కాకపోతే ఈ వార్ జరుగుతున్నప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ నిజంగా భయంకరంగానే అనిపించాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ ఖవాజా గాడు, ఆ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా గాడు ఒక మాట అన్నాడు. వాడు ఏమన్నాడంటే, ఖవాజా మా ఎగ్జిస్టెన్స్ అనేది లేకపోతే ఈ ప్రపంచంలో ఎవడు ఎగ్జిస్టెన్స్ ఉండదు అన్నాడు. ఎయిదర్ వీ లీవ్ ఇఫ్ నాట్ నోబడి ఎల్స్ అన్నాడు. అంటే అర్థం, మేము బతికితే అందరు బతుకుతారు, మేము చనిపోవాల్సిన టైం వచ్చిందంటే అందరూ చచ్చిపోతారు అన్నాడు. అంటే వాడు మొత్తానికి అణుబాంబులు వేసి ప్రపంచం మొత్తం పేల్చేస్తానని వాడు పిచ్చి స్టేట్మెంట్లు చేశాడు ఖవాజా. ఓకే, ఏమన్నా మెంటల్ ఏమో వాళ్ళకి నిజంగా క్రాక్ వచ్చి మెంటల్ వచ్చి కొన్ని నగరాల మీద వేసారనుకోండి, భారతదేశం మీద కొన్ని ఇన్నోసెంట్ ప్రాణాలు పోతాయి. సో కాబట్టి ఈ డెసిషన్ ఏదైతే భారతదేశ ప్రభుత్వం తీసుకుందో వీ షుడ్ వెల్కమ్ దట్. ఆ ట్రాన్సాక్షన్ అంటే ఆ యాంగిల్లో మనం దాన్ని వెల్కమ్ చేయాలి. మళ్ళీ ఇంకొకడు ఎవడో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మినిస్టరు, ఎవరో తన పేరు మర్చిపోయాను కానీ బట్ చూశాను, నేను ఆ న్యూస్ చూశాను. అతను ఏమన్నాడంటే, ఇదిగోండి మా పాకిస్తాన్లో ఎన్ని అణుబాంబులు ఉన్నాయో మీకు తెలీదు. వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇలాగే, ఎన్ని అణుబాంబులు ఉన్నాయో మీకు తెలీదు, ఎక్కడెక్కడ పెట్టామో కూడా మీకు తెలీదు, బట్ అవన్నీ కూడా మీ భారతదేశం వైపే గురిపెట్టున్నాయి అన్నాడు. వాడు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు వాడు. అంటే అఫ్కోర్స్ వాళ్ళు బెదిరించడానికి చేస్తున్నారా, లేకపోతే మనం వెనక్కి తగ్గుతారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు చేశారు మనకైతే తెలియదు. వాళ్ళు చెప్పడానికి అయితే ఈ స్టేట్మెంట్లు చేశారు. చాలా అబద్ధాలు ఆడి మిస్ఇన్ఫర్మేషన్ క్యారీ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు.
భయంకరమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తుంది పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించి. బట్ ఏదేమైనా సరే ఒక క్యాజువాలిటీ జరిగిందని కొన్ని ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ యాంగిల్లో మనం వెల్కమ్ చేయాలి ఈ డెసిషన్. కానీ మరి జమ్మూ కాశ్మీర్ సంగతి ఏంటి? ఈ జమ్మూ కాశ్మీర్ ఎలా సాల్వ్ అవ్వాలి? అది జమ్మూ కాశ్మీర్ మందే, మరి ఆ పూర్తి భూభాగం సంబంధించినటువంటి మంది ఎలా రావాలి? ఆ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ల్యాండ్ మంది ఎప్పుడు అవ్వాలి, ఎందుకు అవ్వాలి, ఎలా అవ్వాలి? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే జమ్మూ కాశ్మీర్ మంది అంటారు. అఫ్కోర్స్ మందే, జమ్మూ కాశ్మీర్ మందే. ఎలక్షన్లో ప్రసంగాలు ఇస్తారు అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ప్రతి వాళ్ళు జమ్మూ కాశ్మీర్ మందే అని. ఎస్ మందే, బట్ ఎలా తెచ్చుకోవాలి దాన్ని, ఎలాగ మనం సాధించాలి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ స్టాప్ ద వార్? అందుకే నేను 50% వీఆర్ హ్యాపీ దట్ యూ స్టాప్ ద వార్, ద రిమైనింగ్ 50% స్టిల్ క్వశ్చన్ మార్క్ అరైజెస్. ఆ జమ్మూ కాశ్మీర్ మనకి ఎలా రావాలి యుద్ధం చేయకపోతే? మళ్ళీ సగభాగం పెట్టుకొని అది ఆ భాగం నాది, ఆ భాగం నాది అని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎప్పుడు రావాలి మన చేతులకి? అది రానంత వరకు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. వాడు సాటిస్ఫై అవ్వట్లేదు, మనము సాటిస్ఫై అవ్వట్లేదు. మన జమ్మూ కాశ్మీర్ పూర్తిగా మందే అని మనం అంటున్నాం, జమ్మూ కాశ్మీర్ పూర్తిగా వాడిదని వాడు గోల. ఓకే, వాడు మునీర్ గడ అదే అన్నట్టు జుగలర్ వీన్, జమ్మూ కాశ్మీర్ ఈజ్ అవర్ జుగలర్ వీన్ అని. ఎందుకంటే పర్మనెంట్గా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అది మాదే, పర్మనెంట్గా మీదే, ఇంకా పర్మనెంట్ సీజ్ ఫైర్ చేసేస్తున్నాము. ఇక ఈ జమ్మూ కాశ్మీర్ మీద మా భూభాగం మీరు ట్రై చేయకూడదు, మీ భూభాగం మీరు ట్రై చేయకూడదు అని ఒక అగ్రిమెంట్ వస్తే ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు రావు. అలా అగ్రిమెంట్కి మన భారతదేశం ఒప్పుకోదు. ఎందుకంటే ఆ జమ్మూ కాశ్మీర్ మొత్తం మందే. వాడు ఆక్యుపై చేసుకున్నాడు, గతంలో యుద్ధం చేసినప్పుడు వాడు ఆక్యుపై చేసుకున్నాడు. అది మన భారతదేశానికి భూభాగాన్ని ఆక్యుపై చేశాడు జమ్మూ కాశ్మీర్ని. అది మందే అన్నప్పుడు మంది ఎప్పుడు తెచ్చుకోవాలి? ఇప్పుడు అవకాశం వచ్చింది, వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు, వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు, రైట్? ఆ IMF వాడు అప్పిస్తే తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి టైంలో సీజ్ ఫైర్ చేయడం మంచిదే, నేను చెప్తాను. ఒక యాంగిల్ సీజ్ ఫైర్ మంచిదే, బట్ ది అదర్ సైడ్ వాళ్ళతో ఈ లాంగ్ పెండింగ్ జమ్మూ కాశ్మీర్ ఎలా సాల్వ్ అవ్వాలి? అది ఎట్లాగా మనకు సంబంధించిన అది ఎట్లా రావాలి? రాజకీయ నాయకులు ఇంకా 10, 15, 20 సంవత్సరాలు మళ్ళీ ఆ జమ్మూ కాశ్మీర్ మీద పెట్టి దాని మీద ప్రసంగాలు ఇచ్చి, రైట్? సరే, అది ఏదో ఒక ఏరియా కదా, జమ్మూ కాశ్మీర్ అనేది ఒక ఏరియా, అది అక్కడ వాళ్ళతోనే సమస్య, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఎఫెక్ట్ అవుతారంటే కాదు. ఆ జమ్మూ కాశ్మీర్ వచ్చిన ప్రతిసారి ఒక రిలీజియన్ ఆస్పెక్ట్లో కూడా ప్రసంగాలు ఇస్తున్నారు. అది అతిపెద్ద ప్రాబ్లం భారతదేశం ఏదంటే రిలీజియన్ ఆస్పెక్ట్లో కూడా రాజకీయ నాయకులు కెలికినప్పుడు ఏమైంది? దేశవ్యాప్తంగా ఎక్కడో భారతదేశం, అతిపెద్ద భారతదేశం ఒక చిన్న మూలనున్నటువంటి జమ్మూ కాశ్మీర్ పేరుతోటి దేశవ్యాప్తంగా మత గొడవలు లేపుతున్నారు. ఓకే, అటు ముస్లిమ్స్ లేపుతున్నారు, హిందువులు లేపుతున్నారు, క్రిస్టియన్స్ లేపుతున్నారు, ప్రతివాడు అదే మాట్లాడుతున్నాడు, జమ్మూ కాశ్మీర్ గురించి మత గొడవలు లేపుతున్నారు. ఓకే, సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాకుండా ఈ సీజ్ ఫైర్ చేయటం అనేది, అంటే వాళ్ళ మీద దాడి చేయకుండా, అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద దాడి చేయకుండా, పాకిస్తాన్లోని ప్రజల మీద దాడి చేయకుండా, వాళ్ళు మన మీద దాడి చేయకుండా ఈ జమ్మూ కాశ్మీర్ యుద్ధాన్ని మీరు కొనసాగించాలని నేను కోరుకున్నా. ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన యుద్ధం కొనసాగించి మీరు ఆ భూభాగాన్ని మన భారతదేశంలోకి కలిపేయండి. జమ్మూ కాశ్మీర్ మందే కదా, మందే అని మన ప్రసంగాలు ఇస్తున్నాం. ప్రతి రాజకీయ ప్రసంగం, ప్రతి ఎలక్షన్ టైంలో మాట్లాడుతున్నారు కదా, ఓట్లు వేస్తున్నారు కదా, జమ్మూ కాశ్మీర్ మందంట, ఇది ఈ ప్రభుత్వం వస్తే జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చేస్తారని ఓట్లు వేస్తున్నారు కదా. ఎందుకు వదిలేస్తున్నారు దాన్ని? అది ఎలా రావాలనేది ఆలోచించాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ జమ్మూ కాశ్మీర్ని ఎలాగైనా మన భారతదేశం కలపటం ఎలాగా, అది కలపడానికి మీరు చేసే యాక్టివిటీస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్లాన్ అంటే అది కూడా రావాలి అనేది నా ఉద్దేశం. ఓకే, భారతదేశంలో మనకి ఇన్నోసెంట్ పీపుల్ని చంపేసినందుకు కొంతమంది టెర్రరిస్ట్ని చంపేశారు. మనం ఏమంటారు, సైనికులకి సెల్యూట్ చేయాలి, సైనికులకి సెల్యూట్ చేస్తున్నాము. సైనికులు వాళ్ళ యొక్క త్యాగాల్ని
ఇద్దరు సైనికులు కూడా చనిపోయారు, ఇద్దరు చనిపోయినట్టున్నారు, నవీన్ కుమారు ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయక్ అని ఒక జవాన్ కూడా చనిపోయాడు. ఓకే, వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం గుర్తిస్తూ వాళ్ళని సెల్యూట్ చేస్తున్నాం. బట్ నా ఉద్దేశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి పొలిటికల్ ఎండ్ అనేది తీసుకురామని మీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ యాంగిల్లో చర్చల ద్వారా కానీ, ఆ అమెరికా వాడు వచ్చి మీరు యుద్ధం ఆపండి అని గొడవ అమెరికా వాళ్ళు, అదే అమెరికా వాళ్ళు వచ్చి ఈ జమ్మూ కాశ్మీర్ ఎవరిదో చెప్పవా అని చెప్పి అది ఒక్కడు కూడా అడిగితే పోయింది కదా, ఏదో ఆపండి అని చెప్పి గొడవ చేస్తారు. ఓకే, జమ్మూ కాశ్మీర్ కూడా సెటిల్ చేయాలి. అది ఏంటంటే ట్రాన్సాక్షన్, దాన్ని డైలాగ్స్ ద్వారా కానీ ఏదో ఒకటి జమ్మూ కాశ్మీర్కి ఒక ఎండింగ్ తీసుకురావాలని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తాను. నమస్కారం, థ్యాంక్ యూ.